ఇత్తనాల కోసం తిప్పలే, ఎరువుల కోసం తిప్పలే, పండిస్తానికి తిప్పలే, పంటలు అమ్ముకుంటానికి కూడా తిప్పలే. అసలు రైతు బతుకే కష్టాలతో నడుస్తుందబ్బా. అట్లాని కాడెత్తేస్తాడా అంటే లోకానికి అన్నం పెట్టాలే, నేనింత తినాలనే ఆపోచనతోని శాతనైన కాడికి తనలాడుతూనే ఉంటాడు. ఓ పారి ఎండదేవుడు ఆగం చేస్తే ఓ పారి ఆనదేవుడు నష్టం చేస్తాడు. ఈ గోసలు జాలే అని నాడుమిట్ల ఈగో గిట్లా ఏం చెప్పేటట్టుంది. ఆగో ఆనలో కూడా యూరియా కోసం ఎట్లా లైన్ కట్టిండ్రో, చెత్తిర్లు అబ్రేక్ కాగితాలు ఆనకోట్లు దొడుక్కొని నిలబడ్డరు. మా అబ్బుల సంధి లైన్ల నిలబడి ఆష్టగొన్నోళ్ళు ఇట్లా చెప్పులు పెట్టి పక్కకు పోయినరు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి సహకార సంఘం కాడ మందు బస్తాల కోసం గిట్లున్నాయి తిప్పలు. తెల్లారంగా 4కి వచ్చిన మనుషులు 7:30 ఎన్కో ముందు ఆనలు అందుకునే నాట్లు పడబట్టే అదనకు యూరియా పడితేనే కదా పంట మంచిగొచ్చేది. కానీ శానా సొసైటీల కాడ పరిస్థితి గిట్లుంది. 4 గంటలకు వచ్చి 2 భార్య భర్తలు ఉన్నాం. 2 బత్తాల కోసం 2 బత్తాలకు ఉన్నాయి 6 ఎకరాల పోయింది. సెంటరోళ్ళు సరిపోరు వంపకనే గీ తిప్పలైతుందట. అందరికి సదుడు కష్టమైతుందన్నట్టు. ఆధార్ కార్డు మీద మనిషికి 2 బస్తాలు ఇస్తున్నారు. 3-4 ఎకరాలకు పట్టేటోళ్లకు ఏ మూలకు జాలుతుంది చెప్పుండ్రి. ఇంకో దిక్కు గీ దందా నడుస్తుందట. దొంగతనాన్ని అమ్ముకుంటారు చాలా మంది. 10 బత్తాలు కొంచెం కొంచెం తినేటోడే తింటాడు, దొరకడానికి దొరుకుతానే లేవు. అయితే కొందరు పనిమంతులు పొగ తక్కువ వస్తానికి డీజిల్ యూరియా కలుపుతుండట. కల్తీ పాలు తయారు చేస్తానికి, గుట్టలు బండలు వేలుస్తానికి వాడే మందుల ప్లాస్టిక్ ప్లైవుడ్ ల సుత కలుపుతుండట. దేశంలో 125 బస్తాలు గట్టేపోతున్నాయని ఖుద్దు సెంటరోలే చెప్పిండ్రు. మరి గా లెవెల్లో దొరకబట్టి దందాలకు సప్లై కాకుండా చూసి వ్యవసాయానికి తిప్పలు లేకుండా చూడుండ్రి సార్లు జరా.